2022 సంవత్సరం చివరిలోకి వచ్చింది. ప్రపంచం మొత్తం గూగుల్ చుట్టూనే తిరుగుతోంది. ఈ గూగుల్ వరల్డ్లో 2022లో భారతదేశంలో ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలు ఏంటి అని చెప్పి కొన్ని బయటకు వచ్చాయి. దానిలో ఒక 10 అంశాలు చూద్దాం. అగ్నిపథ్ స్కీమ్, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాన్ ఫంజిబుల్ టోకెన్స్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, స్క్వైర్ రూట్ ఆఫ్ 4, సరగేసి అనే అంశం, సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం, ఆర్టికల్ 370 3 ఏళ్ల క్రితం అబాలిషన్ మళ్ళా ఎక్కువ సెర్చ్ చేస్తుంది ఆర్టికల్ 370. తర్వాత మెటావర్స్, తర్వాత సమంతాకు వచ్చిన మయోసైటిస్. ఈ 10టిని గూగుల్లో ఈ సంవత్సరం ఎక్కువగా సెర్చ్ చేశారంట. అసలు ఈ 10టి గురించి ఒకసారి బేసిక్స్ చూద్దాం. అగ్నిపథ్ స్కీమ్ లేదా అగ్నివీర్ సోల్జర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని అనౌన్స్ చేస్తుంది. మనకు తెలుసు కొన్ని దేశాల్లో మనకి కాన్స్క్రిప్షన్ ఉంది. కాన్స్క్రిప్షన్ అంటే కంపల్సరీ మిలిటరీ సర్వీస్, ఉదాహరణకి ఇజ్రాయెల్. అలానే టూర్ ఆఫ్ డ్యూటీ అని చెప్పి టెంపరీగా అంటే 10 నెలలకో సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో కొంతమంది సోల్జర్స్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా అగ్నిపథ్ స్కీమ్లో 17.5 ఏళ్ల వయసు నుంచి 21-21.5 ఏళ్ల వయసు మధ్య ఈ స్పాన్లో ఒక 4 years పాటు పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని సోల్జర్స్గా ఫస్ట్ 6 months ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 years ఉంచుకుని తర్వాత 25% మందిని ఆర్మీలోకి ఇండక్ట్ చేసుకుని మిగతా వాళ్ళకి 11.71 lakhs పెన్షన్ ఇచ్చి బయటికి పంపిస్తారు. వాళ్ళని వేరే కంపెనీస్ రిక్రూట్స్ కొంతమంది చేయడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఈ మొత్తం స్కీమ్ మీద చాలా విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దీనివల్ల యువతకు నష్టం జరుగుతుంది అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. వీళ్ళని వదిలిపెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారని కూడా. అయితే వీళ్ళు ఇంకో ఎంప్లాయ్మెంట్ చూసుకోవచ్చు, లేదా సెక్యూరిటీ సర్వీసెస్ లాంటి వాటిలో పనిచేసుకోవచ్చు. వచ్చిన పెన్షన్తో 11.71 అలవెన్సెస్తో వాళ్ళు 11 లక్షలతో మంచి ఇంకొక జీవితంలో ఇంకొక అడిగేయచ్చు. ఇలా ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అగ్నిపథ్ స్కీమ్లో ఆల్రెడీ చాలామంది రిక్రూట్ అవడానికి కూడా అప్లికేషన్ పెట్టారు. రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయాయి. నార్దర్న్ స్టేట్స్ నుంచి చాలా అప్లికేషన్స్ కూడా దీనికి వెళ్ళాయి అనమాట. సో ఈ స్కీమ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. పాత రోజుల్లో అంటే 2013లో ఇలాంటిదే అంటే ఈ మోడల్ స్కీమ్ కాకుండా డిఫరెంట్ స్కీమ్ ఒకటి వచ్చింది. మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ అని చెప్పి ఇండో టిబెటియన్ బార్డర్లో చేయడానికి దాదాపు ఇప్పటికి 90,000 మంది దానిలో కూడా రిక్రూట్ అయ్యారు. సో ఇటువంటి స్కీమ్స్ వల్ల దేశానికి ఫస్ట్ థింగ్ కంట్రీ సెక్యూరిటీ, కాబట్టి సెక్యూరిటీకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిలో కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా యూత్ దీనిలోంచి బయటకు వచ్చాక ఏం చేస్తారనేదే మొదటి ప్రశ్న అనమాట. రెండో అంశం నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనందరికీ తెలుసు నాటో 1949లో ఫామ్ అయిందని చెప్పి దాని హెడ్ క్వార్టర్స్ బ్రజెల్స్ బెల్జియంలో ఉన్నాయని. అయితే నాటో ఎందుకు న్యూస్లో ఉందంటే అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ సంవత్సరం మొత్తం న్యూస్లో వస్తూనే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరదాం అనుకుంది, కానీ రష్యాకి అది నచ్చలేదు. మెయిన్గా వన్ ఆఫ్ ద రీజన్స్ వై రష్యా ఉక్రెయిన్ అటాక్ చేయడం అనేది నాటో ఎక్స్పాన్షన్, ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ రష్యాకి ఇష్టం లేదు. రష్యాకి నాటో పక్కలో బలంలో మారుద్దని రష్యాకి డౌట్ అనమాట. దాంతో ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది. మీ అందరికీ తెలుసు చాలా దేశాలు ఇప్పుడు నాటోలో చేరాలని ఆలోచనతో ఉన్నాయి. ఉదాహరణకు నెదర్లాండ్స్ లాంటి దేశాలు కూడా. ఇది ఒకటి. తర్వాత మూడో అంశం నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అనమాట. ఇవి డిజిటల్ ఫార్మాట్లో ఉంటాయి. ఇది కన్వర్టింగ్ ఎనీ వర్క్ ఇంటూ డిజిటల్ ఫార్మాట్ బ్యాక్డ్ బై ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ. మనకు తెలుసు ఇప్పుడు ఒక ఆర్ట్ వర్క్ చేసాం, లేదా ఒక మ్యూజిక్ క్రియేట్ చేసాం, లేకపోతే ఒక ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం, మన వర్క్ ఏదైనా కావచ్చు, దాన్ని డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుని దాచిపెట్టుకోవడం. దాని ఒరిజినల్ కాపీ ఒకటే ఉంటుంది, ఒరిజినల్ ఓనర్ ఒకళ్ళే ఉంటారు. దాని డూప్లికేట్ కాపీస్ ఎన్నైనా చేయొచ్చు అనమాట. అయితే ఒరిజినల్ ఓనరు డూప్లికేట్ ఇవన్నీ అమ్ముకోవచ్చు. దీనికి సంబంధించి ఈ మొత్తం నాన్ ఫంజిబుల్ టోకెన్స్ కొనాలంటే మనకి కొనాలన్నా స్టోర్ చేసుకోవాలన్నా మనకి క్రిప్టో వ్యాలెట్ కావాలి. క్రిప్టో వ్యాలెట్ ఉంటేనే చేయగలం అనమాట. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఇది టోకెన్స్ తయారు చేయబడతాయి, నాన్ ఫంజిబుల్ టోకెన్స్. కాబట్టి దానివల్ల లాభం ఏంటంటే ఎవరైనా సరే ట్రేస్ అవుట్ చేయొచ్చు ఒరిజినల్ ఓనర్ ఎవరు అని చెప్పి. అది ఓపెన్ సోర్స్లో ఉంటుంది అనమాట. దీనిలో ఇంకొక పదం కూడా చాలా ఫేమస్, వాష్ ట్రేడింగ్ అని చెప్పి. వాష్ ట్రేడింగ్ అంటే ఒక ఒరిజినల్ కానీ ఒక డూప్లికేట్ కానీ ఒక డిజిటల్ ఫార్మాట్లో ఉన్న ఒక వర్క్ని ఇన్ఫ్లేటెడ్ రేట్కి అమ్మొచ్చు, అంటే రేట్ ఎక్కువ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్ట్ వర్క్ క్రియేట్ చేశాను, నా ఫ్రెండ్ చేస్తే దానికి బిడ్ ఎక్కువ వేయించి దానికి రేట్ ఎక్కువ వేయించి ఒకళ్ళు ట్రేడ్ చేసినట్టు చూపించి ఆర్టిఫిషియల్గా హైప్ సృష్టించవచ్చు అనమాట. ఇప్పుడు నాన్ ఫంజిబుల్ టోకెన్ మార్కెట్ అనేది ఆన్లైన్లో చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. ఇది చాలా ట్రెండ్ అవుతుంది కూడా. రీసెంట్గా ట్విట్టర్ ఓనర్ చేసిన ఫస్ట్ ట్వీట్
జాక్ డోర్సే అని ఆయన చేసిన ఫస్ట్ ట్వీట్ కొన్ని $1 మిలియన్ పోయింది, దాదాపు $2.9 మిలియన్ పోయింది అనమాట. సో ఇట్లాంటిది కూడా చాలా నాన్ ఫంజిబుల్ టోకెన్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ టాపిక్. తర్వాత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని ఈ మధ్య అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద బ్యాన్ చేశారు. దానిలో పనిచేసే వాళ్ళని కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటేసారి గవర్నమెంట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద క్రాక్ డౌన్ కూడా చేసింది. ఇంతకుముందు సిమి ఇలాంటి యాక్టివిస్ట్ అందరూ అవి బ్యాన్ అయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి PFIలో చేరాలని కూడా గవర్నమెంట్ అభియోగం అనమాట. దీనికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరిగింది భారతదేశంలో. తర్వాత ఇంకొక అంశం స్క్వైర్ రూట్ ఆఫ్ 4 అనేది కూడా చాలా ఎక్కువ మంది సర్చ్ చేశారు. సో ఇలాంటివి ఒకసారి ట్రెండ్ అవుతుంటాయి అనమాట. ఫ్యాక్టర్ ఆఫ్ 100, స్క్వైర్ రూట్ ఆఫ్ 4 ఇలాంటివి కూడా. తర్వాత సరగేసి ఇష్యూ, అద్దె గర్భం అనమాట. మీ అందరికీ తెలుసు ఇండియాలో కమర్షియల్ సరగేసి బ్యాన్ అయింది, ఓన్లీ ఆల్ట్రిస్టిక్ సరగేసి ఉంది. రీసెంట్గా నయనతార పిల్లవానికి అన్నప్పుడు ఎలా సరగేసి లీగల్ ఇల్లీగల్ అని చర్చ కూడా చాలా వచ్చిందనమాట. అంతకుముందు కూడా ఫిల్మ్ స్టార్స్ సెలబ్రిటీ సరగేసికి వెళ్ళి దాని మీద. తర్వాత కొత్తగా మనకి సరగేసి మీద చట్టం కూడా వచ్చింది. ఇండియాలో సరగేసికి రెగ్యులేట్ చేస్తూ చాలా ఫీచర్స్ కూడా వచ్చాయి అనమాట. దాంతో సరగేసి అనేది చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది. తర్వాత సోలార్ ఎక్లిప్స్, ఈ సంవత్సరం సోలార్ ఎక్లిప్స్ వచ్చింది, లోనార్ ఎక్లిప్స్ వచ్చింది, రీసెంట్గా పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ కూడా వచ్చింది. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చి అడ్డంగా ఉండడానికి సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఈ చర్చ కూడా చాలా జరిగింది. తర్వాత ఆర్టికల్ 370, మనందరికీ తెలుసు 2019లో ఆగస్టు 5వ తారీఖున ఆర్టికల్ 370ని రిపీల్ చేసింది ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ ఇచ్చేది ఆర్టికల్ 370. తర్వాత జమ్మూ కాశ్మీర్, తర్వాత లడాక్ ఇవన్నీ యూటీస్గా మార్చడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. అసలు ఆర్టికల్ 370 రద్దు అనేది టెక్నికల్గా కరెక్ట్ కాదు, కాన్స్టిట్యూషన్ ఆ విధంగా అంటే వాళ్ళు చేసిన పద్ధతి ప్రొసీజర్ కరెక్ట్ కాదని చర్చ కూడా జరుగుతుంది అనమాట. తర్వాత అతి ముఖ్యమైన అంశం, బాగా ట్రెండింగ్ అంశం, భవిష్యత్తులో ప్రపంచాన్ని నడపబోయే అంశం మెటావర్స్ అంటే ఒక మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో మన ఫిజికల్ వరల్డ్ ఎలా ఉందో అలా ఒక వర్చువల్ వరల్డ్ క్రియేట్ అయింది. అంటే మనం వర్చువల్ వరల్డ్లోనే షాపింగ్ చేసుకోవచ్చు, వర్చువల్ వరల్డ్లోనే మనకు కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు, వర్చువల్ వరల్డ్లోనే మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళొచ్చు. మనం ఆ మెటావర్స్ మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ మెటావర్స్ సాఫ్ట్వేర్ ముందు కూర్చుని మనం అది పెట్టుకుని ఏదైనా ఫీల్ అవ్వచ్చు. మనం టేస్ట్ ఫీల్ అవ్వచ్చు, స్మెల్ ఫీల్ అవ్వచ్చు, టచ్ ఫీల్ అవ్వచ్చు, ఏదైనా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఉదాహరణకి మనం ఒక గుర్రాన్ని టచ్ చేయాలనుకుంటాం, మెటావర్స్లో హార్స్ అని కొట్టి మనం దాన్ని టచ్ చేసే ఫీలింగ్ కూడా మనకు వస్తుంది అనమాట. ఈ మెటావర్స్కి రకరకాల టెక్నాలజీస్ వల్ల మెటావర్స్ సాధ్యమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, 3D మోడలింగ్, 3D ప్రింటింగ్ టెక్నాలజీ, తర్వాత ఎడ్జ్ కంప్యూటింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ, బ్లాక్ చైన్, ఇవన్నీ కలిపితే మెటావర్స్ అనేది కొత్త ట్రెండ్. ఇప్పుడు మెటావర్స్ అనేది మన మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. బ్లాక్ చైన్ ద్వారా మెటావర్స్ని క్రియేట్ చేయడం కూడా ఇప్పుడు ఇంకొక అడ్వాన్స్ కాన్సెప్ట్. మన ఫిజికల్ వరల్డ్ లాగానే ఒక మాయా ప్రపంచం ఉంటుంది. ఆ మాయా ప్రపంచంలో మనం స్విమ్మింగ్ చేయాలంటే చేయొచ్చు, మనము ఏదైనా ఫుడ్ తినాలంటే తినొచ్చు, మనం ఏదైనా ఒక కొత్త డ్రెస్ వేసుకొని చూడాలి ఎలా ఉంటుంది అనుకుంటే చేయొచ్చు. దీనిలో మన ఆర్టిఫిషియల్ అవతార్స్ ఉంటాయి, మన ఫ్యాసిమైల్స్ ఉంటాయి. అంటే మనం ఒక అవతార్ మన యొక్క రిప్రజెంటేషన్ని ఆర్టిఫిషియల్ వరల్డ్లో పెట్టవచ్చు అనమాట. ఆ మెటావర్స్లో పెట్టి మన రిప్రజెంటేటివ్ అక్కడ మన పనులన్నీ చేస్తూ ఉంటుంది. షాపింగ్కి వెళ్ళొచ్చు, సినిమా చూడాలంటే చూడొచ్చు, లేకపోతే ఒక పుస్తకం చదవాలంటే చదవచ్చు, ఒక పర్టికులర్ ప్లేస్ విజిట్ చేయాలంటే చేయొచ్చు, ఇవన్నీ. కానీ ఇదంతా జరగాలంటే దానికి మనిషి ఆ పర్టికులర్ సిస్టమ్ ముందుండి, ఆ మెటావర్స్ ముందుండి తను దాన్ని డ్రైవ్ చేస్తూ ఉండాలన్నమాట. అంతేగా మనిషి లేకుండా అది ఆటోమేటిక్గా అవ్వదు. ఒక మనిషి కూర్చుని దాన్ని డ్రైవ్ చేస్తుంటే ఆర్టిఫిషియల్గా సిమ్యులేట్ అవుతూ ఉంటుంది. దాన్నే మెటావర్స్ అంటారు. ఇది ఒక పెద్ద మాయా ప్రపంచం. వచ్చే 10 సంవత్సరాలు ఇండియాలో కూడా ఇది ఒక అద్భుతాలు సృష్టించవచ్చు. ఆల్రెడీ ఫిన్లాండ్లో ఈ మెటావర్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఒక కొత్త ప్రపంచం అని చెప్పొచ్చు. తర్వాత మయోసైటిస్ అనేది ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యాధి అనమాట. ఇది కండరాల వాపు. దీనివల్ల బాగా పెయిన్ కానీ, వీక్నెస్ కానీ, వాపు కానీ వచ్చేస్తుంది. మనిషి చాలా వీక్ అయిపోతారు. సమంత ఈ మధ్య ట్విట్టర్ ద్వారా తనకి మయోసైటిస్ వచ్చిందని చెప్పి ప్రకటించడంతో మయోసైటిస్ అంటే ఏంటి అనే ఉత్సాహం చాలా మందికి వచ్చిందనమాట. సో ఈ మయోసైటిస్ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారు.